కడప మండల తహసీల్దార్ సుద్దాల శివప్రసాద్పై ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. గతంలో శివప్రసాద్ రేణిగుంట మండల తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసి ఎన్నికల విధుల్లో కడప మండలానికి తహసీల్దార్గా పనిచేస్తున్నారు. తహసీల్దార్ సుద్దాల శివప్రసాద్కు సంబంధించిన 9 ప్రదేశాలలో ఏసీబీ అధికారులు 2 రోజుల పాటు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో తిరుపతి, వైకుంఠపురంలో G+ మాతృత్వ హాస్పిటల్ భవనం, పీలేరులో G+2 భవనం, ఇక ధమినేడు గ్రామంలో 33 సెంట్ల భూమి, చెర్లోపల్లిలో ఒక ప్లాట్తో పాటు 2,31,000 నగదు, 390 గ్రాముల బంగారు నగలు, ఇక టయోటా, ఇన్నోవా, మహేంద్ర కార్లు, డ్యూయేటు, వెస్పా, యమహా RX 100 గృహోపకరణాలు స్వాధీనం చేసుకున్నారు. నగదు ఎలక్షన్కి సంబంధించి అమౌంట్, అది ఎలక్షన్కి ఎక్స్పెండిచర్కి సంబంధించి రిటర్నింగ్ అధికారి గారు రిలీజ్ చేస్తారు అమౌంట్. ఇది ఈ నా కాన్షియన్సీ అట్ తహసీల్దార్ శివప్రసాద్, దానికి సంబంధించి ఎలక్షన్ ఫండింగ్ అన్నది రిలీజ్ అవుతుంది. ఆ అమౌంట్ ఇతను కస్టడీలో ఉంటుంది ఎలక్షన్ ఇయర్ వరకు. అది రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆర్డర్ మీద ఈ తహసీల్దార్ గారి దగ్గర ఉంచారు. అది అమౌంట్ ఎంత 36 లక్షలు ఉంది. ఎలక్షన్ ఖర్చుల కోసం అలా అఫీషియల్గా ప్రొసీడింగ్స్ ఉన్నాయండి. అది వెరిఫై చేస్తున్నాం. చెప్పారు రిటర్నింగ్ ఆఫీసర్ గారితో మాట్లాడి ఎలక్షన్ ఖర్చుల కోసం అని చెప్పి అది పెట్టుకోమని చెప్పారు. కలెక్షన్ మన రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారితో మాట్లాడడం జరిగింది. ఆ ప్రొసీడింగ్స్ అవి చూసి తదుపరి వెరిఫై చేసి దాని ప్రకారం అది ఏంటన్నది, ఆ అమౌంట్ దేనికోసం ఉంచారు ఏంటన్నది దర్యాప్తు జరుగుతుంది. 10 మంది, ఒక ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ. ఇన్స్పెక్టర్ నేనే, గిరిబాబు నా పేరు, కే గిరిబాబు. కోటేశ్వర, రామ్ కోటేశ్వర. ఇతర